చూస్తున్నారు పీపీఆర్ మీడియా. నేను మీ పల్లె ప్రవీణ్ని. సో ఇప్పుడు చూస్తున్నారు కదా వ్యక్తులు. సో పవన్ ఇక్కడ ఫీవర్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి సిహెచ్ పూజ ఇప్పుడు చూస్తున్నారు కదా చిన్నిని. సో సిహెచ్ పూజ పక్కన ఉన్నది వాళ్ళ మదర్. సో పవన్ గారు మన సకల జన ఫౌండేషన్ మెరిట్స్ టీమ్కి ఇన్ఛార్జ్గా వివరిస్తున్నారు. వారి యొక్క ఆధ్వర్యంలో ఇప్పుడు మనం ఈ ఫీవర్ హాస్పిటల్ దగ్గర ఉన్నారు. మీరు చూస్తున్నారు ఇక్కడ ఈ చిన్నారి పేరు పూజ. 23 సంవత్సరాల చిన్నతనం నుంచి కూడా ఇట్లానే బెడ్ మీద. సో ఎవరు కూడా లేరు. సో కేవలం తల్లి కూతురు మాత్రమే ఉంటారు. తల్లి కూడా ఈమె పేరు వచ్చేసి యశోద. సో వీరు కూడా చిన్నతనం నుంచి కూడా కూతుర్ని కాపాడుకుంటూ 20 సంవత్సరాల కింద హస్బెండ్ చనిపోతే అధైర్యపడకుండా ఇంట్లలో పాచి పని చేసుకుంటూ ఇక్కడ విచ్చేసి మరి చిన్నారిని ఇంట్లో తాళం వేసి వెళ్ళి పని చేసుకొని వచ్చి చిన్నారిని చూసుకుంటుంది. మన పవన్ గారు ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో ముందుంటారు కాబట్టి వారి యొక్క ఆలోచనల మేరకు ఇక్కడ రావడం జరిగింది. సో ఇది చూస్తున్నారు కదా పాపం పరిస్థితి. దయచేసి దీని గురించి ఇంటర్వ్యూలో పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. వారిని ఒకసారి ఇంటర్వ్యూ చేసుకుందాం, పరిచయం. సో నేను మీ పల్లె ప్రవీణ్ని. సో ఈరోజు నా ఉదయం మన అంబర్పేటలో కృష్ణ కీర్తి గారి సమస్య, కుటుంబ సమస్య చూసినారు కదా. మరియమ్మ గారి ఒక పిలుపు మేరకు అక్కడికి వెళ్ళి చూసినాం కదా. మళ్ళీ అదేవిధంగా మన పవన్ గారి పిలుపు మేరకు ఇక్కడ మరొక ఫ్యామిలీ దగ్గరికి వచ్చాము. సో ఈ ఫ్యామిలీ కూడా టోటల్గా డిపెండ్స్ అపాన్ మదర్. చిన్నారి మన పూజ వాళ్ళ మదరు యశోద గారి ద్వారా పూజ గారిని బతికిస్తూ ఉన్నారు. దాదాపుగా అమ్మాయికి 23 సంవత్సరాలు ఉంటుంది. సో అమ్మాయి చిన్నతనం నుంచి కూడా ఇదే బెడ్ మీద ఉంది. సో ఎవరు కూడా వెనక ముందు ఎవరు కూడా లేదు. తన తల్లి కన్న తల్లి ప్రేమతోని తను పాచి పని చేసుకుంటూ వచ్చి ఈరోజు నా పాపను బతికించుకుంటున్నటువంటి సంబంధం అన్నీ కూడా మంచం మీద ఉంటాయి. సో మనం చెప్పడం కన్నా ఆ తల్లిగారు చెప్తే బాగుంటుంది. సో సమస్య ఏంది, అసలు ఈ సమస్య ఎప్పటి నుంచి వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఇవన్నీ కూడా కనుక్కుందాం. దయచేసి రండి. అమ్మ నమస్తే. సో అమ్మ చెప్పండి, మరి ఈ పాపకు చిన్నతనం నుంచే ఇట్లా ఉందా లేకుంటే మధ్యలో వచ్చిందా, అసలు ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది చెప్పండి. నమస్తే అండి. మరి పాపకు 23 సంవత్సరాలండి. నేను ఈ ఏరియాకి వచ్చి కూడా 30 సంవత్సరాలు అవుతుంది. నల్లకుంట శివానంద నగర్. నా పేరు యశోద, నా బిడ్డ పేరు పూజ. నాన్నగారు కూడా చనిపోయిండండి. మరి మా పరిస్థితి ఇట్లా ఉన్నది. పాప ఆరోగ్యం కూడా బాగున్నది. నెలకు హాస్పిటల్ తిరుగుడు. కన్న దోషానికి ఆమెను ఏ కష్టమైన చేసి దాచుకుంటున్నా సారు. మరి దయచేసి మీరు ఏమన్నా సాయం చేయాలని. లేదు, మధ్యలో వచ్చింది. ఇప్పుడు 23 సంవత్సరాల నుంచి ఏదుకుంటూనే ఉంటున్నా నేను. ఎవరు లేరు. ఒక అక్క ఉంటే అక్క చనిపోయింది. అయ్యా. మరి ఇక్కడనే 30 సంవత్సరాలు ఇక్కడనే ఇల్లు కిరాయి కట్టుకుంటా నేను బతుకుతున్నా. 4,000. 25 సంవత్సరాలు ఇండ ఉండబట్టి. పాపకు ఇట్లా ఉందని ఎవరన్నా అడిగినా చెప్పినారా? చెప్పినాం కానీ ఏం చేయలేదు సార్. ఆ ఇల్లు కనిపెట్టినాము, 4 సార్లు పెట్టి మా కళ్ళు చూసిన వాళ్ళు లేరు. ఓట్లప్పుడు వచ్చి ఓట్లు వేసుకొని పోతారు. ఇది చేస్తాంట అది చేస్తాను, మాకు సాయం చేసిన వాళ్ళు లేరు. ఇంతకుముందు ఒక మూర్తి సార్ అని ఉండి ఆయన సరుకులు అవి ఇచ్చేది. పాపం ఆ సార్ జరిగిపోయింది. ఇంకా ఇప్పుడు వాళ్ళు పిలిచేటోళ్ళు లేరు, ఏది లేరు సార్. పని చేసుకుంటున్నా, బతున్నా. ఇండ్ల పని, బాసన్ల పని చేస్తున్నా. 7,500 వస్తుంది. ఈ పింఛన్తో దాంతో బియ్యం గిడ్డ అన్ని కొనుక్కొని ఇట్లా బతుకుతున్నాం అయ్యా. మరి రేషన్ ఉన్నది. సో దాని ద్వారా కూడా కొంచెం. సో ఇప్పుడు మీరు ఏం ఆశిస్తున్నారు అసలు చిన్నారి నుంచి చూసామా? నాకు ఇంత గూడు ఉంటే బాగుంటుంది కదా, ఇల్లు కిరాయి అన్న పోతుంది. గూడు సాయం చేస్తే నాకు జర. సో మీరు ఊర్లో నాకేది లేదు నాయన, నాకేది లేదు, ఎక్కడ లేదు. వాళ్ళన్న మా ఆడపిల్ల పిల్లలు గిట్ట వస్తే 4 రోజులు పోయి ఇట్లా వస్తా, కానీ నాకేమి లేదు ఊర్లో. వస్తే పోస్తారు, పోతే ఆడ 4 రోజులు ఉంటా వస్తా, అంతే నాయన. మీరేమి బాధపడొద్దమ్మా, ఇబ్బంది పడొద్దు. చిన్నారితో ఒకసారి మాట్లాడి. నమస్తే, నా పేరు పూజ. మా కోళ్ళు లేరు, మా అమ్మ నేనే. నా ఆరోగ్యం మంచిగా ఉంటుంది. సో ఇట్లా ఉంటున్నావు కదా, అమ్మ పనికి వెళ్ళినప్పుడు అమ్మ పనికి వెళ్తుంది, నేను ఇంట్లోనే ఉంటా. అమ్మ వచ్చేదాకా చాలా మేసిపోతుంది. మరి ఎట్లా పరిస్థితి? అమ్మ బాగా చూసుకుంటుందా? మంచిగానే చూసుకుంటుంది. మరి నీకేం కావాలనుకుంటున్నావు? నాకు ఏది కావాలన్నా అమ్మ కొనిస్తుంది. నువ్వు ఇప్పుడు ఏది కావాలనుకుంటున్నావు? నేను బాధపడతా అమ్మ. మీరేం నన్ను చూడండి, నా పరిస్థితి ఇట్లుంది.
ఒక వీల్చైర్లు మాకు ఒక ఇల్లు వస్తే చాలు. కిరాయి ఇళ్ళల్లో పని మా అమ్మ ఎంతగానో చేస్తుంది. మళ్ళీ పైసలు కూడా తక్కువనే. మళ్ళీ మందులకి ఇల్లు కిరాయి నెలకు మందులకు చెప్పు పర్లేదు. నెలకు 2000 మంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఒక ఘోరమైనటువంటి పరిస్థితి. ఉదయం చూసిన విధానంగానే ఇది కూడా ఒక కన్న తల్లి కన్న కూతురు ఇద్దరు మాత్రమే ఇక్కడ ఉండి తల్లి పాచి పని చేసుకొని వచ్చేటువంటి 7,000 6,000 7,000తోని ఇంట్లో పాచి పని చేసుకొని వచ్చి అది కూడా తను ఇంట్లో ఉండి నిజంగా ఎంత బాధాకరం అంటే చెప్తుంటేనే విషాదగాథగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో తాళం వేసి వెళ్ళి వచ్చేదాకా ఒక్కతే ఒంటరిగా కూడా జీవితం గడపాల్సి వచ్చినటువంటి పరిస్థితి. 23 సంవత్సరాల పూజ. ఈ పూజకు ఒకటే అండి ఒక వీల్ చైరు. అదేవిధంగా వీళ్ళకు ఇద్దరే ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఎంతమంది తోబుట్టువులు ఉన్నా వీళ్ళ హస్బెండ్ ఉంటే చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా చనిపోయి? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి కూడా ఒంటరి పోరాటం. తల్లి భుజాన వేసుకొని ఈ యొక్క కుటుంబాన్ని ఇద్దరినే ఈ యొక్క ఒకగానొక కూతుర్ని గారాబంగా బంగారంగా చూసుకుంటూ ఎటువంటి ఆపద మొన్న రీసెంట్గా కూడా ఎలక్షన్స్ టైంలో కూడా చెప్పమ్మా. ఎలక్షన్లో అప్పుడు కూడా అమ్మ పాప ఊకనే మాట బంద్ అయిపోయి నోటి మాట లేదు. ఒక్క డాక్టర్ పట్టించుకోలేదు. అసలు బెడ్ లేదు. మనం బెడ్ ఎక్కియాలని అంటే నేను ఎక్కడ పోలేకపోయినామా. మరిగా ఒక అమ్మ వచ్చి అదో ఇదో చక్కెర నీళ్ళు అవి కొన్ని దాపంగా 5 గంటల కంట మెలక ఇట్లా ఉన్న పక్క ఇటు బొర్లు ఇచ్చినాక మళ్ళీ ఏరే డాక్టర్ కాడికి తీసుకుపోతే ఆయన ఏరే మందులు ఇచ్చిండు. ఆ మందులతోటి కొంచెం జ్యూసు అది దాంతో గడుపుతున్నాం. ఇప్పుడు జర మంచిగా మొన్న పరీక్షలు చేపిస్తే ఒక పాయింట్ విరిగింది. గట్టినే కండిషన్ చేసిన ఏ హాస్పిటల్ పోయే కూడా సోమతి లేదు తల్లి. నాకు పాపను ఒక్కసారి మీరు చూస్తే మీకే మంచిగా ఉంటుంది తల్లి. సో ఇదమ్మా మన యశోదమ్మ చెప్తుంది. మొన్న ఎలక్షన్స్ టైంలో కూడా సర్పంచ్ ఎలక్షన్ జరిగినప్పుడు అనుకోకుండా చిన్నారికి బీపీ లెవెల్స్ షుగర్ లెవెల్స్ అన్నీ కూడా కింద పడిపోయి సో తను వీక్ అయిపోతే ఎవ్వరు కూడా హెల్ప్ చేయలేనటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితుల్లో పక్కన వాళ్ళు ఒక ఆవిడ వచ్చి తనను హెల్ప్ చేసి హాస్పిటల్కి తీసుకొచ్చినాక అంతా అయిపోయింది అనుకున్న సమయంలో మళ్ళీ బతికి పూజ బయటకు వచ్చింది. సో ఇద్దరే ఉన్నారు కాబట్టి వీళ్ళ గురించి దయచేసి చెప్తుంటే నాకే మాటలు రావట్లేదు. కాబట్టి ఎవరైనా సరే వీళ్ళను ఒకసారి చూడండి. గవర్నమెంట్ కూడా ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేటర్ అయితే ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యే అయితే ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వం కూడా వీళ్ళకు హెల్ప్ చేయాలి. ఇట్లాంటి వాళ్ళకు మీరు హెల్ప్ చేయండి దయచేసి. వీళ్ళకు అని చెప్తున్నారు కదా, ఇట్లాంటి వాళ్ళకు ఈ స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క ప్రజా సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క మన రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో దయచేసి వీళ్ళని గుర్తుపెట్టుకోండి. వీళ్ళ ఫ్యామిలీకి ఏదైనా మంచిగా హెల్ప్ చేస్తే పూజకు ప్రస్తుతానికి ఒక వీల్ చైరు అండ్ తిను కూడా యశోదమ్మ కూడా ఇంట్లో పాచి పని చేస్తుంది కాబట్టి అలా చేయకుండా తినకు కూడా ఏదన్నా పింఛన్ వస్తుందమ్మా మీకు వితంతు పింఛన్. సో వితంతు పింఛన్ కూడా కేవలం అంటే ఇవన్నీ వచ్చినా కూడా ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితులలో టాబ్లెట్ల ఖర్చులు కానీ ఇప్పుడు ఇంటికి కిరాయి ఇవన్నీ కట్టుకోవాలంటే భారం అవుతుంది కాబట్టి తనకు ఒక ఇల్లు పూజకు కూడా బయటికి పోయి స్వతంత్రం చూడాలని ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి చిన్నతనం నుంచి ఎవరు వచ్చినా కూడా చూసిపోవడం అవుతుంది కానీ ఎవరు కూడా చేయట్లేదు. కాబట్టి దయచేసి వచ్చి మాకు తోచినంత మేము కూడా చేస్తాం కాబట్టి మీరు కూడా వచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు చేయండి. మీకు చేయి జోడించి చెప్తున్నామని కోరుకుంటూ ధన్యవాదాలు.